ఓం నమ శివాయ. చూడండి, ఇది చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి పాదాల ముందు ఇలా భక్తులు పడుకున్నారు. తడిబట్ట స్నానం చేసి ఇలా స్నానం చేసి స్వామివారి చెక్క చెప్పులు ఇలా మీద పెట్టుకొని వాళ్ళపైన పూజ చేస్తున్నాడు ఈ స్వామి. చూడండి, ఈ స్వామి కుంకుమ పసుపు ఈ పూజకు వాడుతున్నాడు. ఇలా మీద పోసి ఇలా కుంకుమ పసుపుతో ఇలా మీద పోసి వాళ్ళ పైన చల్లుతాడు. చల్లిన తర్వాత వాళ్ళకు కాసేపటికి ఇలా నిద్రపోతారు. ఇలా నిద్రపోతే భగవంతుడు వాళ్ళ ఇంటి మీదకి వస్తాడు. ఇంకోటి, వాళ్ళకి ఏదన్నా దుష్ట ప్రభావాలు ఉంటే ఇక్కడ బయటపడతాయి. ఫలానా నేను అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళే. ఈ ఫుల్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. ఇక్కడ ఈ పూజ చేయించుకోవడం వల్ల మనకేం జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుందో చూడండి. ఆ స్వామి నిమ్మకాయలు పోసి వాళ్ళ మీద ఇట్లా పోసి చేస్తున్నాడు. నిమ్మకాయలు చాలా పవిత్రమైనవి. కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ ఇవి భగవంతుడికి ఎక్కుతాయి. ఇలా నిమ్మకాయలు కోసి వాళ్ళకు ఒంటి మీద కోసేస్తున్నాడు. ఆ నిమ్మకాయ ఎంత శ్రేష్టం అంటే కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ అనేది మనకు పూజ సంబంధించిన వాటిలలో శివయ్యకు చాలా ఇష్టమైన ప్రీతి అయినవి. ఇలా నిమ్మకాయతోటి చేయడం వల్ల వాళ్ళ మీద అంతా కడిగేసినట్టు అవుతుంది. చూడండి, వాళ్ళు నిమ్మకాయలతోటి స్టెప్ బై స్టెప్ పైనుంచి కింది వరకు పోసి ఆ రసం మీద పోసి వాళ్ళు చల్లుతున్నారు. ఇలా చల్లి వాళ్ళకు మంచిగా పూజ చేస్తారు. పూజ చేసి నవధాన్యాలు పోస్తారు. ఇక్కడ నవధాన్యాలు అంటే మనం తినే నవధాన్యాలు. ఆ నవధాన్యాలను పోస్తారు మీద. ఇలా మనం చెడు అనేది ఏది లేదు, అన్నీ మనం వాడుకునేవే. ఇలా పసుపు వాడతాం, కుంకుమ వాడతాం, మన ఇంట్లో వాడే పూజ సామాను ఇవన్నీ. నిమ్మకాయలు వాడతాం, గుమ్మడికాయలు వాడతాం, అన్నీ వాడతాం ఇక్కడ. అవే ఇక్కడ వాళ్ళ పైన చల్లుతారు. ఇది శివయ్య రామలింగేశ్వర స్వామి వాళ్ళకి చెప్పిండు. శివయ్య రామలింగేశ్వర స్వామి వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు ఏంటంటే, మాకు ఈ పూజ ఇలా చేయాలి అని వాళ్ళు చెప్పిర్రు. ఆ స్వామి మాకు చెప్పడం వల్ల మీ పూజ చేస్తున్నాము. ఈ పూజ చేయడం వల్ల వాళ్ళందరి ఆరోగ్యాలు మంచిగా అవుతాయి, వాళ్ళకున్న దుష్ట ప్రభావాలన్నీ ఇక్కడనే బయటపడతాయి, మీరే లైవ్లో చూడండి అని ఈరోజు వాళ్ళు చూపిస్తున్నారు మనకి. చూడండి, ఇలా పసుపు కుంకుమ స్వామివారికి సమర్పించిన చెప్పులు అవన్నీ ఇలా పోసి వాళ్ళ పైన చేసిర్రు. ఇలా చేసి వాళ్ళకు లాస్ట్లో ఫైనల్లో గుమ్మడికాయ కొడతారు. ఇప్పుడు కాసేపు ఇలా పడుకున్న తర్వాత నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఆ శివయ్య ముందు ఇలా వాళ్ళ మీద ఎల్లమ్మ కానీ, మైసమ్మ కానీ, ఇంకా రకరకాల పేర్లు చెప్తుంటారు. వాళ్ళకు ఇక్కడనే వాళ్ళకు కన్ను కొట్టిరని, లేకపోతే నాకు ఇలా ప్రాణం, నా ఆరోగ్యం ఇట్లా ఉండదని, నాకు ఇలా శక్తి పీడిస్తున్నదని వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు. ఇలా చేస్తే ఆ స్వామివారి ముందు వాళ్ళు ఆ శక్తిలన్నీ పరారైపోతాయి. ఇలా చూడండి, మీరే ఏం జరుగుతుందో ఇక్కడ వినండి ఒకసారి. దెబ్బలు పడతాయి, పేరు చెప్పకపోతే దెబ్బలు పడతా. ఇదేనమ్మా, ఇంటికాండేమో అల్లరల్లరి చేసి నిమ్మలం ఉండేవు, నువ్వు తినవు, అలా తిండేవు, నువ్వు తినవు, నువ్వు పండ వాళ్ళ పండవు. చెప్పు, ఎంత చెప్పు, ఎవరో చెప్పు, దేవుని వార్త చెప్పు, చెప్పాలి, బయటికి వెళ్ళాలి. దేవుని పేరు చెప్తావు, ఆ దయ్యం పేరు చెప్తావు, ఆ దయ్యం పేరు చెప్తే చెప్తూనే ఉంటావు. బాధ ఉందంతా చెప్పు. వచ్చింది మరి చెరువుగట్టు ఇట్లనే వచ్చినట్టున్నట్టు. చెప్పాలి, చెప్పకపోతే నీకు దెబ్బలు పడతాయి.
మాగం చేస్తే జన్మ ఎట్లా వెళ్తాం మా ఇంట్లోకి బయట చెప్పవా చెప్పు ఏం నిరపోతావు ఎవరు నువ్వు ఇంటికాడ ఎందుకు ఆగం చేస్తున్నావు మన నిమ్మలంగా ఎందుకు ఉండిస్తున్నావు చెప్పు తెలుస్తలే శివయ్య ఎవరో కనవన్నారు చెప్పదు ఏమని కొట్టు తయారని కొట్టు చెప్పలేదు దెబ్బ చచ్చిపోతుంది చెప్పాలి మరి చెప్పు వివరంగా చెప్పరా నా తండ్రి శంకరుడు చెప్పు నా తల్లి పర్వతదేవి గుండెల మీద బరువైతుంది పర్వైతుందా ఎందుకు ఎవరు చదవడం చేస్తున్నా పర్వైతుంది పుట్టుకెళ్ళకి అయితే మనకు వెళ్ళమే కదా గుండె పర్వతకి అయితే చెప్పవా నేనే నమస్కారం కరెక్టే ఇంటికి ఆడాలని ఎందుకు వాళ్ళని ఎందుకు ఉండనిస్తలేవు అంటారు నూటొక్క దెబ్బ కొట్టి పాతాల్లో ఒక దొక్కుతా దేవుడే దేవుడేనా ఉన్నాడా దేవుడేనా నేను ఆమె చేసేది కథ దగ్గర దేవుడా వాళ్ళు నాగా చేసే దేవుడు మాను నువ్వు దేవుడువా ఎవరన్నారు దేవుడు అని దేవుడు ఆమె చేస్తాడు చూసిరుగా మీరే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఒంటి మీద ఏమున్నదో వాళ్ళ ఏ బాధ ఉన్నదో ఎల్లమ్మ ఒంటి మీద ఉన్నా కానీ వాళ్ళకు ఎందుకు బాధ అంటే ఎవరికి వాళ్ళకే ఎల్లమ్మ ఉంటుంది గుళ్ళో ఉన్న ఎల్లమ్మ వాళ్ళ ఒంటి మీద ఉన్న ఎల్లమ్మ వేరే ఎందుకంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఎల్లమ్మకు కట్టేసిండ్రు అందుకనే ఆమెకు ఆ బాధ ఇప్పుడు గుళ్ళో ఉన్న ఎల్లమ్మకు ఆమెకు ఏది లేదు అంత మంచిగా చూస్తుంది ఆమె లోకమాత వీళ్ళు ఇంటి మాత అట్లా ఉంటుంది చూడండి శివయ్య పాదాలు ఈ పాదాల ముందు ఏది ఎలాంటి దుష్ట శక్తులున్నా ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలున్నా కానీ ఇక్కడ బయటపడతాయి వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా అవుతాయి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి భయపడొద్దు ఇక్కడికి వచ్చిన తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరే మీకు ఏదన్నా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ ఏదో నీకు హాస్పిటల్లో కూడా నయం కానీ జబ్బులు కూడా నయం అవుతాయి ఇక్కడ పడుకొని మనం ఇలా పూజ చేసుకోవడం వల్ల శివయ్య పాదాల ముందు చూడండి మీరే వచ్చి ఒకసారి పడుకోండి చూడండి వినండి కనుక్కోండి అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇది చేయండి మీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది తప్పకుండా రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు క్షేత్రం చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన క్షేత్రానికి రండి వచ్చి దర్శించుకోండి ఈ పాదాలని త్రేతాయుగం నాడు వచ్చిన పాదాలు స్వయముగా ఏర్పడిన పాదాలు ఈ పాదాలను దర్శించుకొని ఈ పాదాల ముందు ఇలా మనం పడుకొని ఈ పూజ చేయించుకోవడం వల్ల మనకు అన్ని ఆరోగ్యాలు మంచిగా అయితే కళ్యాణాలు మంచిగా అయితే అన్నీ బాగుంటాయి మన ఆరోగ్యమే బాగలేనప్పుడు ఏ పని చేసినా అంతా వృధా అవుతుంది
మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. చూడండి ఇక్కడ వాళ్ళు శివసత్తులు వాళ్ళ కష్టార్జితంగా వాళ్ళు ఎన్నో పూజలు స్వామివారి దగ్గర శివయ్య దగ్గర కష్టపడి వాళ్ళు ఈ పూజ చేస్తున్నారు. వాళ్ళు చాలా భక్తిగా ఉండి భక్తి శివయ్య దగ్గర వాళ్ళకు ఆ శివుడు వాళ్ళకు బలం ఇచ్చి వాళ్ళ ఈ పని చేయిస్తున్నాడు. లేదంటే మనం అందరం చేసేది కాదు, వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇది వాళ్ళకు ఆ శివయ్యకున్న అనుబంధం. తప్పకుండా వచ్చి ఇలాంటి పూజ ఒకసారి పూజ చేయండి, మీరందరూ బాగుంటారు. ఓం నమో భగవతే రామలింగాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ పాదాల ముందే కానీ పైన మురుగుళ్ళు ఉంటాయి. మురుగుళ్ళ పైన కూడా శ్రీ ముద్దరామలింగేశ్వర స్వామి చాలా మహిమయుల దేవుడు. ఆయనని దర్శించుకోండి. ఇలా పాదపూజ చేయించుకొని గడపట్ల స్నానం చేసి పాదాల చుట్టూ తిరిగి పైన మురుగుళ్ళ పైన ముద్దరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనని స్మరించుకొని ఓం నమో భగవతి రామలింగాయని. ఇక్కడ ప్రతి అమావాస్యకు దాదాపు లక్షలాది మంది వస్తారు. ఈ స్వామివారి పాదాలు స్వయంపుగా ఏర్పడిన పాదాలు ఇక్కడ దీపారాధన చేస్తూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూడండి భక్తులు దీపారాధన చేశారు. ఇక్కడ దర్శనం చేసుకొని పైన ముడుగుండ్ల పైన దర్శనం చేసుకొని అదే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం లోపల గర్భగుడిలో దర్శించుకొని అక్కడ పూజ చేయించుకొని వేద మంత్రాలతో అక్కడ అభిషేకం చేసుకొని స్వామివారి నామస్మరణ చేస్తూ అభిషేకాలు చేస్తూ చూడండి ఇక్కడ